హాయ్ అండి, నమస్తే. మా వంటగదికి వెల్కమ్ టు మా వంటగది. మా వంటగదిలో ఈరోజు గోధుమ పిండితో స్వీట్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి అర్ధచంద్రాకారంలో రెడీ చేసుకుని స్వీట్స్, వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ పరంగా గోధుమ పిండి చాలా మంచిది. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో 2 కప్పులు గోధుమ పిండి వేసుకుందాం. దానిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా కరిగించిన వెన్న కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా ఈ కరిగించిన వెన్న ఈ గోధుమ పిండి మొత్తం కలిసేంతవరకు కలిపి దీన్ని కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా తయారు చేద్దాం. ఇలా చపాతీ ముద్దలా తయారైన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 కప్పులు బెల్లం వేసి 1 కప్పు వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకుందాం. పాకం పెట్టుకుందాం. పాకం రెడీ అయ్యేలోపు మనం కలుపుకున్న ఈ గోధుమ పిండిని ఇప్పుడు ఇలా చపాతీలా చేసుకొని, కలిపిన గోధుమ పిండిని చపాతీలా చేసి ఒక బాటిల్ మూత తీసుకొని ఇట్లా అర్ధచంద్రాకారంలో కట్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని దానిలో వేయించుకుందాం. పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. పాకం రెడీ అయింది. ఇలా 2 చేతుల వేళ్ళతో పట్టుకుంటే జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఈ పాకం పక్కన పెట్టి ఇప్పుడు కాగుతున్న నూనెలో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బిస్కెట్లని వేద్దాం. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండి బిస్కెట్లను వేసి బాగా వేయించుకొని వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి ఒక అరగంట పక్కన పెడదాం. ఇలా వేయించుకున్న ఈ బిస్కెట్లని ఒక గిన్నెలో వేసుకొని దానిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెడదాం. ఇవి పాకం బాగా పీల్చుకుంటాయి. ఇలా ఒక అరగంట అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో జ్యూసీగా, ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి స్వీట్ ఐటెం రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.